హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ M47. ఈ ఫోన్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి, అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తా కాదా, అండ్ ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు వీడియో మొత్తం చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఛానల్ కూడా చెక్అవుట్ చేసి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్ సర్ఫ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ఇన్బాక్స్లో మొబైల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ స్కిప్ చేశారు. అండ్ మూవింగ్ టు డిస్ప్లే, ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ టైపికల్ బ్రైట్నెస్ వచ్చేసరికి 800 nits వరకు టైపికల్ బ్రైట్నెస్ ఉంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ వచ్చేసరికి హై బీమ్ నిట్స్ 1400 nits వరకు హై బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ డిస్ప్లేస్ గురించి పేరు పెట్ట అవసరం లేదు, తెలిసిందే కదా, చాలా బాగా ప్రొవైడ్ చేశారు డిస్ప్లే అయితే ఈ ప్రైస్ బ్రాకెట్లో. బట్ శాంసంగ్ గురించి తెలుసు కదా, బెజల్స్ అయితే చాలా పెద్దగా ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కూడా కొంచెం ఎక్కువే ఉన్నట్టే అనిపిస్తాయి మనకి బెజల్స్. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే సైడ్ మొత్తం ప్లాస్టిక్తో వస్తుంది అండ్ బ్యాక్ కూడా ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. అండ్ కమింగ్ టు కలర్స్, వీళ్ళు టోటల్ 2 కలర్స్లో ప్రొవైడ్ చేశారు మొబైల్ని. ఒకటి వచ్చేసరికి పర్పుల్ రెడ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి స్కై బ్లూ కలర్లో ఉంది. అండ్ కమింగ్ టు డిజైన్ వచ్చేసరికి అన్ని శాంసంగ్ ఫోన్స్ లానే ఉంది. అండ్ కమింగ్ టు ప్రొటెక్షన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. అండ్ కమింగ్ టు థిక్నెస్ వచ్చేసరికి 7.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు వెయిట్ వచ్చేసరికి 200 grams వరకు అయితే ఉంది వెయిట్. అండ్ కమింగ్ టు IP రేటింగ్, ఇక్కడైతే కొంచెం మనకి డిసప్పాయింట్ చేసింది. IP64 రేటింగ్తో మాత్రమే వస్తుంది. జస్ట్ ఓన్లీ స్ప్లాష్ ప్రూఫ్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వారంటీ అయితే ఉండదు. ఇది వాటర్లో పడి కనుక డ్యామేజ్ అయితే, ఈవెన్ స్ప్లాషెస్ పడినా కూడా. అండ్ కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ కమింగ్ టు సిమ్ స్లాట్, 2 సిమ్స్ అయితే మనం ఎట్ ఏ టైం యూస్ చేయొచ్చు, ఆర్ ఒక మెమరీ కార్డ్ ఒక సిమ్ కార్డ్ యూస్ చేయొచ్చు. అండ్ మెమరీ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి అప్ టు 2 TB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మళ్ళీ చాలా కాలం తర్వాత అనుకుంటా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేశారు, అంటే M సిరీస్లో నేను అనేది. బట్ 6 Gen 3 అనేది 20,000 దాటిన తర్వాత ఆ ప్రైస్ బ్రాకెట్లో అయితే అంత వర్త్ కాదు. పర్ఫార్మెన్స్ అయితే అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ఫోన్ నుంచి. నార్మల్ టాస్కులకి అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ బట్ గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం మనకు ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఈజీగా నోటీస్ అవుతాయి. అండ్ ఇందులో వీళ్ళు యూస్ చేసిన ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్ టైప్ అయితే యూస్ చేశారు. అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్తో అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు BGMI సపోర్ట్, ఇది స్మూత్ 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది గేమ్ని. ఒక 10 minutes ఆడిన తర్వాత మనకి ఈజీగా ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ అవుతాయి. అండ్ కమింగ్ టు స్పీకర్స్, ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది, ఎలాంటి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ వీళ్ళు సింగిల్ స్పీకర్ ఇచ్చినప్పటికీ ఒక మంచి విషయం ఏంటంటే డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్కి వర్త్ కాదు, ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ డాల్బీ అట్మాస్ ఇచ్చారు కాబట్టి అది మంచి విషయంగా కన్సిడర్ చేశాను. అండ్ మూవింగ్ టు బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయలేదు, అది మళ్ళీ మనం సపరేట్గా కొనుక్కోవాలి. ఛార్జర్ మనకి ఇంకా ఎక్స్ట్రా 2000 రూపీస్ వరకు అయితే పడుతుంది. అండ్ ఆప్టిమైజేషన్ పర్వాలేదు, శాంసంగ్ ఫోన్స్ బాగానే చేస్తారు కదా ఆప్టిమైజేషన్, ఇందులో కూడా బాగానే చేశారు. మీరు కనుక మోడరేట్ యూజర్ అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. బట్ మీరు హెవీ యూజర్ అయితే మనకి 7 hours వరకే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఈసారి బైపాస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసేటట్టు తెచ్చారు. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టుకొని ఆడుకోవచ్చు. డైరెక్ట్ మదర్ బోర్డుకి అయితే ఛార్జింగ్ వెళ్తుంది. అండ్ మూవింగ్ టు కెమెరాస్, ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా విత్ అపర్చర్ 1.8 అండ్ 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 2.2తో వస్తుంది. అండ్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి 2 MP, ఇది ఉన్నా లేనట్టే. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 12 MP విత్ అపర్చర్ 2.2. అండ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి మనం ఫొటోస్ తీస్తే డే లైట్లో ఎక్సలెంట్గా వస్తున్నాయి ఫొటోస్, నేను అనలైజ్ చేసిన రివ్యూస్లో అయితే. బట్ డీటెయిల్స్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, అంత ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండవు, బట్ ఆ ప్రైస్కి అయితే వర్తీ ఫొటోస్. అండ్ 5 MP 2 MP గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, జస్ట్ ఓకే పర్ఫార్మెన్స్ అవి. మ్యాక్రో కెమెరా అయితే అసలు యూజ్ కూడా లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ వచ్చేసరికి ఎడ్జ్ డిటెక్షన్ బాగానే ఉంటుంది ఒక 2-3 ఫోటోల వరకు, బట్ ఆ 2-3 ఫొటోస్ అయిపోయిన తర్వాత మాత్రం ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంది. అండ్ నైట్ టైం ఫోటోగ్రఫీ వచ్చేసరికి నైట్ టైం బిలో యావరేజ్ అనే చెప్పొచ్చు. నైట్ టైంలో కొంచెం నాయిజీగానే వస్తాయి ఫొటోస్ అయితే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి నైట్ టైము. అండ్ మూవింగ్ టు సెల్ఫీ కెమెరా, డే లైట్లో పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అండ్ పోర్ట్రేట్ ఫొటోస్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ అయితే ఎక్కడా మిస్ అవ్వట్లేదు. అండ్ కమింగ్ టు వీడియో క్యాపబిలిటీ, బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో వచ్చేసరికి 30 FPS అండ్ 720pలో వచ్చేసరికి అప్ టు 480 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు.
అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అండ్ ఈవెన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా వస్తుంది. 1080pలో పర్వాలేదు కానీ మనకి 4Kలో వచ్చేసరికి కొంచెం షేకీగా వస్తున్నాయి వీడియోస్ అయితే. అండ్ కమింగ్ టు నైట్ టైం వీడియోగ్రఫీ, నైట్ టైం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నైట్ టైం మాత్రం ఫుల్ నాయిస్ అయితే నోటీస్ చేస్తారు మీరు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ సైడ్ వీడియో రికార్డింగ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనం 1080p 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పర్వాలేదు, బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఫ్రంట్ సైడ్ కెమెరాకి లేదు. అండ్ నైట్ టైం ఫ్రంట్ సైడ్ కెమెరాలో కూడా అంతే, నైట్ టైం కూడా ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేస్తే. అండ్ కమింగ్ టు సాఫ్ట్వేర్, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది అండ్ One UI 8.5తో వస్తుంది. అండ్ కమింగ్ టు డైలర్, ఇది వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది, శాంసంగ్ డైలర్. కాల్ రికార్డ్ చేస్తే అవతల పర్సన్కి అయితే వినిపించదు. అండ్ కమింగ్ టు అప్డేట్ పాలసీ, వీళ్ళు 6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. బట్ మీరు కనుక గేమింగ్ అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అన్ని ఇయర్స్ సాఫ్ట్వేర్ నాకు కావాలి అనుకుంటే అన్ని ఇయర్స్ అయితే ఈ ఫోన్ ఉండలేదు. బికాస్ ఆ ప్రాసెసర్ అయితే అంత హ్యాండిల్ చేయలేదు టాస్క్ని. అండ్ బ్లోట్వేర్ ఉందా అంటే బ్లోట్వేర్ అయితే ఉంటుంది, అంటే వాల్ పేపర్లో యాడ్స్ రావడం అలాంటివి అయితే ఉన్నాయి, గ్లాన్స్ అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ పరంగా నాక్ సెక్యూరిటీతో వస్తుంది కాబట్టి మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్ సేల్స్ వచ్చేసరికి July 4th నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి ప్రైమ్ డే సేల్స్ జరుగుతాయో అప్పుడైతే ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. ఇఫ్ మనం ప్రైమ్ డే సేల్లో కొంటే 6GB RAM 128GB వచ్చేసరికి 23,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి మనకి 26,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ 8GB RAM 256GB అయితే 31,999 ప్రైస్కి అయితే వస్తుంది. బట్ లాంచ్ కూపన్ యూజ్ చేస్తే మనకి 1000 ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ ఆ సేల్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒరిజినల్ ప్రైజెస్ అయితే 25,999 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పైన ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో M47 ఒరిజినల్ ప్రైస్ అని, ఆ ప్రైజెస్లో అయితే కంటిన్యూ అవుతుంది సేల్స్ తర్వాత. అండ్ ఇప్పుడున్న ప్రైస్ హైక్స్కి ఈ మొబైల్ వర్తా కాదా అనేది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసి తెలుసుకుందాం. ముందుగా పాజిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన అప్డేట్ పాలసీ. అండ్ థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బిల్డ్ క్వాలిటీ. అండ్ మూవింగ్ టు యావరేజ్ పాయింట్స్లో ఫస్ట్ యావరేజ్ పాయింట్ వచ్చేసరికి కెమెరాస్. అండ్ సెకండ్ యావరేజ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పీకర్స్ కూడా యావరేజ్ పాయింట్స్లో ఎందుకు పెట్టానంటే డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ థర్డ్ యావరేజ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. అండ్ కమింగ్ టు మైనస్ పాయింట్స్, ఇందులో ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఛార్జర్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయలేదు, అదొక మైనస్ పాయింట్గా కన్సిడర్ చేద్దాం. అండ్ థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రైస్ హైక్స్కి 25,000 నుంచి స్టార్ట్ అవ్వడం అంటే సేల్స్ అయిపోయిన తర్వాత అంత వర్త్ కాదు ఆ ప్రాసెసర్ అయితే. సో ఓవరాల్గా 23,000 ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే ఇది ఒక ఆప్షన్గా పెట్టుకోండి, అస్సలు కొనొద్దని చెప్పట్లేదు. అండ్ ఎవరికి ఈ ఫోన్ సూట్ అవుతుందంటే ఎవరైతే నాకు బ్యాటరీ అండ్ డిస్ప్లే చాలా ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ మంచి చాయిస్ అవుతుంది. పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ఫోన్ నుంచి. అండ్ ఆల్సో కెమెరాస్ యావరేజ్గా పర్ఫామ్ చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ అయితే సూట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో సామ్సంగ్ M47 పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.